జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నువ్వు కూడా తనని మర్చిపోమని చెప్పినప్పుడు ఊరు విడిచి వెళ్ళిపోయేవన్నా చెప్పు. నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా బాబాయ్? మాకు పెళ్లి జరగని జరగకపోని మీలానే వసుంధర గురించి తన క్షేమం గురించి ఆలోచించే హక్కు కూడా నాకు లేదా? తను క్షేమంగానే ఉందిరా. లేదు బాబాయ్, తను క్షేమంగా లేదు. అసలు అక్కడ వసుంధర క్షేమంగా లేదు. ఉంటే నేను మీ ముందుకొచ్చి వసుంధర గురించి మాట్లాడేవాణ్ణే కాదు. నా బాధ నాలోనే దాచుకునేవాణ్ణి. తను క్షేమంగా కాదు కదా, కనీసం ధ్రువ ఇంట్లో కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నేను చెప్పేది నిజం బాబాయ్. తను ధ్రువ ఇంట్లో లేదు, ఏదో హాస్టల్లో ఉంది. వాడు మీతో అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు బాబాయ్. మీకీ నెల 27న వసుంధరకి తనకి పెళ్ళని పత్రిక చూపించాడు. కానీ మల్లిక మేడం అదే ముహూర్తానికి గ్రీష్మకి ధ్రువకి పెళ్ళని ఊరందరికీ పత్రికలు పంచుతున్నారు. ఓహో, ఆ విషయం ఈ దివాకర్ నీకు చెప్పాడా? సరైన సాక్ష్యాలు లేకుండా ఇంత పెద్ద నిందలు వేయి కార్తీక్. ప్రేమ పొరల్లో నీకేం కనిపించడం లేదు. మరి మీకేమైంది బాబాయ్? మీ కళ్లకు ఏ పొరలు కమ్ముకున్నాయి? వాళ్ళిద్దరికీ పెళ్లి కుదిరితే వసుంధర ఒక్క కోటకే రాణి అవుతుందని మీరు అనుకుంటున్నారే, మరి తన చేతికి ఒక మొబైల్ ఫోన్ కూడా ఇవ్వరా? మన ఎస్టేట్లో కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతే అడిగే దిక్కు లేదని నీతో వచ్చిన చాలాసార్లు చెప్పావు కదా, మర్చిపోయావా? కార్తిక్ చెప్పే మాటలు వింటుంటే కొంచెం భయమేస్తుంది. వాళ్ళసలే డబ్బున్నోళ్ళు, ఏం చేసినా అడిగే దిక్కు లేకుండా చేస్తారు. వాళ్ళతో మనం గెలవలేము. వసుంధర ఎక్కడుందో కనుక్కో అన్నా. తను క్షేమంగా ఉండాలి. ఆ గొప్పింటికి కోడలు అవ్వకపోయినా పర్లేదన్నా. నువ్వేం కోప్పడకక్క. కార్తిక్ చెప్పిన దాంట్లో నిజముందో లేదో తెలియాలి కదా. అయితే నిజం తెలుసుకోండి. మల్లిక మేడంకి ఫోన్ చేయండి. ఒకవేళ ఆవిడ వసుంధర మా ఇంట్లో ఉందని చెప్తే నేనికపై వసుంధర గురించి నోరెత్తను. లేదని తెలిస్తే వసుంధరని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి. ఎందుకు చేయరు? వసుంధర నీ దగ్గరే సంతోషంగా క్షేమంగా ఉంటుందంటే ఇక నీ పెళ్లి చేయడంలో వాళ్ళకి అభ్యంతరం ఏముంటుంది? ఎస్టేట్లో మీరు ప్రేమించుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. ఏదో వసుంధర కాస్త సుఖపడుతుందని అందరూ తనని ఒప్పించారు, కానీ లేదంటే మీ పెళ్లి చేయడానికి ఇక్కడ ఎవరూ వ్యతిరేకం కానే కాదు, అంతే కదా? మీరు చెప్పేది నిజమైతే, వసుంధరకి కనీసం వాళ్ళ ఇంట్లో చోటివ్వలేదన్నమాట నిజమైతే, తన తండ్రి స్థానంలో నించొని కార్తీక్తో నేను పెళ్లి చేస్తాను. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే ఇకపై నువ్వు వసుంధర గురించి ఆలోచించను అని నాకు మాట ఇవ్వాలి. సరే బాబాయ్, తన సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మల్లికా మేడంకి కాల్ చేయి. నేనా? అవును, నువ్వే. ఈ కథ అంతా మొదలెట్టింది నువ్వే కదా, ముగించాల్సింది కూడా నువ్వే. కాల్ చేయి.
మేడంకి కాల్ చేయి. వసుంధర ఎక్కడుందో తెలిసే వరకు ఎస్టేట్లో ఏ పని జరగదని చెప్పు. అవసరమైతే స్ట్రైక్ చేస్తామని చెప్పు. నేను గ్రీష్మ మేడంకి ఫోన్ చేస్తాను. అవసరం లేదు. నేరుగా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మల్లికా మేడంకే ఫోన్ చేయి. అవును మల్లిక మేడంకి కాల్ చేయాలి. అవును మల్లిక మేడంకి కాల్ చేయాలి. అవును మల్లిక మేడంకి కాల్ చేయాలి. మీరేంటి నిజంగా స్ట్రైక్లా ఫీల్ అయిపోతున్నారు? కొన్ని మాటలతో సామరస్యంగా పరిష్కరించుకోవడమే చాలా మంచిది. ఈ టైంలో ఎస్టేట్ సూపర్వైజర్ కాల్ చేస్తున్నాడేంటి? ఇది చాలా పీక్ టైం కదా. ఆంటీ, ఆ ఎస్టేట్ వాళ్ళు ఎలా చెప్తే వసుంధర అలా వింటుంది. వాళ్లే దగ్గరుండి ఇక్కడికి పంపించారు. మీరు పెళ్లికి ఒప్పుకోవటం లేదని తెలిస్తే వాళ్లే వచ్చి దగ్గరుండి తీసుకువెళ్తారు. అప్పుడు మన చేతికి మట్టంటదు. అందుకే ఇందాక ఆ సూపర్వైజర్కి కాల్ చేసి దానికి కావాల్సిన వాళ్ళకి చిన్న జర్కివ్వమన్నాను. తను ఇచ్చినట్టున్నాడు. దాని ప్రభావమే ఈ ఫోన్ కాల్. ఇప్పుడు మీరు వాళ్ళకి ఫైనల్ చెక్ పెట్టండి. హలో మేడం, ఎస్టేట్ నుంచి దివాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పు దివాకర్. మేడం క్షమించండి, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. కానీ ఎస్టేట్లో పని వాళ్ళ నుంచి ఒత్తిడి వల్ల నేరుగా మీకే కాల్ చేయాల్సి వచ్చింది మేడం. మేడం, వాళ్ళందరూ మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు మేడం. దేని గురించి? అది వసుంధర గురించి మేడం. తను ఎక్కడుందో చెప్పకపోతే వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తామంటున్నారు మేడం. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఓకే మేడం, ఇదిగోండి. మేడం, మా వసుంధరని ధ్రువ సార్ ఎస్టేట్ వాళ్ళందరి ముందు పెళ్లి చేసుకుంటారని మాటిచ్చి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లారు. దానికి మీరు కూడా ఒప్పుకున్నారని చెప్పారు. ఈ నెల 27వ తారీఖున తనకి ముహూర్తం అని పెళ్లి పత్రిక కూడా పంపించారు. అది నిజమేనా మేడం? అవును, 27వ తారీఖున పెళ్లి అన్న మాట నిజమే. కానీ పెళ్లి కూతురు వసుంధర కాదు, గ్రీష్మ. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. ఈ మల్లిక అంటే ఏంటో తెలిసి కూడా ఒక కూలిదాన్ని కోడలుగా చేసుకుంటుందని ఎలా అనుకున్నారు? ఆ వసుంధర కొన్ని రోజులు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండి వెళ్ళింది. నా ఇంట్లో దానికి ఆస్థానం ఇవ్వడమే ఎక్కువ. అంతకు మించి కలలు కనకండి. ఫోన్ దివాకర్కి ఇవ్వండి. మేడం, ఇలాంటి ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళే చేసుకుంటావో ఇంకేమైనా చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఒక్కసారి ఇలాగే బెదిరించి గ్రీష్మతో నా పెళ్లికి ఒప్పించావమ్మా. ఏమైంది? మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు.
ఇప్పుడేంటి, ఇవన్నీ కావాలి అంటే వసుంధరని వదిలేసి రావాలి, అంతే కదా? అప్పుడు ఇవన్నీ నాకే ఉంటాయి, అంతేగా? నువ్వింతదాకా వచ్చావు కాబట్టి చెప్తున్నానమ్మా. దీనికి నేనిచ్చే వాల్యూ ఇదే. ఇక నేను పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్గా కొనసాగుతాను. వసుంధరని పెళ్లి చేసుకుని ప్లాంటేషన్కి వెళ్తాను. అది జరగదు, జరగనివ్వను. అమ్మా, ఇన్నాళ్ళు నీతో నేను తలపడాలనుకోలేదమ్మా. అందుకే నువ్వు ఏం చెప్తే అది చేశాను. కానీ ఒక అమ్మాయి మీద కోపంతో కాదు, ఈగోతో కాదు, అహంకారంతో ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి నేను నీకు గట్టిగానే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో సగం వాటా నాది. ఏం వాటా? నువ్వు కంపెనీలో ఉండాలో లేదో, వాటా ఇవ్వాలో లేదో నిర్ణయించాల్సింది నేను. ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ మల్లికా ప్రతాప్ గారు. మీకు బిజినెస్ చేయడం బాగా తెలుసు. అది నేను ఒప్పుకుంటాను. కానీ లాకి సంబంధించి ఇలాంటి విషయాలు డీల్ చేసేటప్పుడు కొంచెం లీగల్ హెల్ప్ కూడా తీసుకుంటే బాగుంటుంది. సరే, పర్వాలేదు, నేను చెప్తాను. ఇంటి పెద్ద ఆస్తి వివరాలు రాయకుండా చనిపోతే అప్పుడు ఆ ఆస్తిలో సగం వాటా తల్లికి, సగం వాటా కొడుక్కి వస్తుంది. ఇకపోతే పెళ్ళి. నాకు మాటలు మార్చి మార్చి విసుగొచ్చింది. ఇక ఫిక్స్ చేద్దాం. పెళ్లి పత్రికలో రాసినట్టు 27వ తారీఖునే వసుంధరతో నా పెళ్లి. పెళ్లికి నువ్వు వస్తావో రావో నీ ఇష్టం. ఇక నువ్వు మాత్రం ఖచ్చితంగా రాకు.
ఈ మల్లిక ఓటమిని ఒప్పుకోదు. 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 అమ్మకి పంతం బాగా ఎక్కువ అవుతుంది. నేను ఆమె కొడుకునేగా, నేను తగ్గాలనుకోవడం లేదు. అరే, భరిస్తున్న కొద్దీ మొండితనం ఎక్కువ అవుతుంది. ఆమెకి తను చేసిన తప్పేంటో తెలియాలి. జరిగిన దాంట్లో మీ తప్పు కూడా ఉంది కదా సార్. నా తప్ప? అవును సార్. గ్రీష్మ మేడంతో ఎంగేజ్మెంట్ రోజున మీరు చేసింది కరెక్టేనా? ఈ ఊరు నుంచి నన్ను తీసుకొచ్చాక మీ నిశ్చితార్థం గురించి చెప్పారు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చాక మేడంకి విషయం చెప్పారు. తను ఇచ్చిన మాట గురించి మీరు ఆలోచించారా? మరి మీ గురించి మేడం ఆలోచించాలని ఎలా అనుకుంటున్నారు? తన పంతానికి మీరు తగ్గకపోతే మీ పంతానికి మేడం ఎలా తగ్గుతారు? నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది వసుంధరా. కాకపోతే మొదలుపెట్టింది ఎవరు? ఒకరు మొదలు పెడితే ఒకరు ఆపాలి, కానీ దానిలో ఆజ్యం పోయకూడదు సార్. వదిలేయడం తేలిక, పట్టుకోవడం కష్టం సార్. తల్లిదండ్రులున్నప్పుడు వాళ్ళ విలువ మనకి తెలియదు సార్. ఒక్కసారి వాళ్ళు దూరం అయితే మళ్ళీ వాళ్ళని చేరుకోవడానికి జన్మెత్తాలి. మేడం ఆస్తి ఇవ్వను అంటే నాకు ఆస్తి కాదు, నీ ప్రేమ కావాలి అని చెప్తే తను కరిగిపోయేవారేమో. అంతేకాని చట్టం వరకు వెళ్ళి ఆస్తిలో భాగం ఉందంటే మేడంకి కోపం రాదా? నిజమే, కానీ నేనిప్పుడెళ్ళి మాట్లాడితే ఓడిపోయినట్టే కదా. అమ్మ దగ్గర ఓడిపోయినా గెలిచినట్టే సార్. ఎందుకంటే మీరు తగ్గితే అమ్మ నేర్పిన సంస్కారం గెలిచినట్టే కదా. కూర్చుని మాట్లాడితే అన్ని సమస్యలు తీరిపోతాయి సార్. థ్యాంక్ యూ వసుంధరా. ఇవాళ తప్పకుండా అమ్మకి సారీ చెప్తాను. అమ్మ కోసం మాత్రమే కాదు, నీకోసం, నా కోసం, మనందరి కోసం. సార్, ఇంక మనం వెళ్దామా సార్? ఎంత తెలిసిన వార్డెన్ అయినా మనం మరీ ఎక్కువ చనువు తీసుకుంటున్నాం అనుకోకూడదు కదా. అలాగే వెళ్దాం పదండి లేడీ వివేకానంద గారు. ఇంకేమన్నా జ్ఞానగుళికలున్నాయా? ఉన్నాయి, కానీ ఇవాల్టికి చాలు, పదండి. వసుంధరా, బావా, భాస్కర్ మామయ్య, మీరేంటి ఇక్కడ? నువ్వెలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను మామయ్య. బావా, ఎలా ఉన్నావు? పరీక్షలు బాగా రాసావా? నన్ను పూర్తిగా పరాయివాణ్ణి చేశావుగా వసుంధరా. మావయ్యని చివరి చూపు చూడనివ్వకుండా చేశావు. బావా, నువ్వొచ్చినా పోయిన ప్రాణం నిలవదు. కానీ పరీక్షలు మానేస్తే 1 సంవత్సరం పోతుంది. అందుకే చెప్పొద్దన్నాను. ఇలాంటి సమయంలో కాకపోతే అయిన వాళ్ళు ఇంకెప్పుడు పక్కన ఉంటారు? ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయకపోతే పై సంవత్సరం రాసుకునేవాణ్ణి. ఇప్పుడు మావయ్యని చూడాలంటే చూడగలనా?
తను నీకోసమే ఆలోచించింది కార్తీక్. 1 సంవత్సరం మనకెంత ముఖ్యమో తనకి తెలుసు. నువ్వు ఉద్యోగం చూసుకోకపోతే నిన్ను చదివించడానికి మీ నాన్న చేసిన అప్పులకి వడ్డీ ఎవరు కడతారు? నువ్వు తన బాధలో తోడు కావాలనుకున్నావు. తను నీ సంతోషంలో భాగం కావాలనుకుంది. అర్థం చేసుకోరా. ఇంకా అదే తలుచుకుని నువ్వు బాధపడకు. ఇంతకీ పరీక్షలు బాగా రాసావా బావా? బాగా రాశాను వసుంధర, డిస్టింక్షన్ వస్తుంది. అమ్మా వసుంధర, ఎస్టేట్కి వెళ్దాం పదమ్మా. రేపు ధ్రువ సార్ ఎస్టేట్కి తీసుకొస్తానన్నారు. అందరం కలిసి వెళ్దాం బావా. అది కాదమ్మా, అంటే ధ్రువనే మాకు నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పింది. తనకేదో పనుందంట, నేను క్షేమంగా ఎస్టేట్కి తీసుకురమ్మన్నాడు. అక్కడే తను నిన్ను కలుస్తానన్నాడు. వెళ్దాం పద, నీ లగేజ్ తెచ్చుకో. అవునా? అయితే అందరినీ చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. 1 నిమిషంలో వచ్చేస్తాను. బాబాయ్, ఇప్పుడే వసుంధరతో మనం ఏం చెప్పొద్దు. తను కంగారు పడుతుంది. ఎస్టేట్కి వెళ్ళాక అన్ని వివరంగా చెప్దాం. తినండమ్మా. అలా చిన్నపిల్లలా తినకపోతే ఎలా నందితమ్మా? నిన్న కూడా అసలేమీ తినలేదు. కొంచెం తినమ్మా. చెప్పేది వినండమ్మా. సుజా, ఇటీవు నేను పెడతాను. చిన్నప్పుడు నేను వద్దు అంటే నువ్వు వదిలేసేదానివా అత్త? కూర్చోబెట్టి ఇది నా ముద్ద, ఇది నాన్న ముద్ద అంటూ పెట్టేదానివి. ఇప్పుడు దొరికావు నువ్వు నాకు. ఇది నాన్న ముద్ద. తినాలి. ఇది నా ముద్ద. ఆను అప్పుడే 2 ముద్దలకే. ఇది అమ్మ ముద్ద. ఇంకా చాలు సార్. వాంత అయ్యేలా ఉందంట. ఇంకెవరి పేరు చెప్పినా తినలేరేమో. అత్త, ఇది వసుంధర ముద్ద. అవును, తినను అన్నావు కదా, అయితే వద్దులే. అత్త, వసుంధర కూడా నీ గురించే అడిగింది. తన మీద దిగులుతో నువ్వు సరిగా తినవని, వెళ్ళి తాను బానే ఉన్నానని చెప్పి నీకు దగ్గరుండి తినిపించమని చెప్పింది. వసుంధర ఇంటికొచ్చినప్పటినుంచి నీ గురించే అడుగుతుంది. పెళ్ళయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే, నందిత అమ్మ పనులన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటా అని చెప్పింది. అమ్మ బాబోయ్, వసుంధర నా ఉద్యోగానికి ఎసరు పెట్టేలా ఉంది. నా మేనల్లుడి పోస్టుకు కూడా ఎసరు పెట్టేలానే ఉంది. ఇదిగో అత్త,
వసుంధర వచ్చినా కూడా నేనే నీకు ఫస్ట్, గుర్తుపెట్టుకో. ఉం? చూస్తుంటే అమ్మ మీకంటే వసుంధర ఎక్కువని మీ వంకే చూస్తున్నారు. అవునా? నీలా నేను ప్లేట్ మార్చును. నాకు మాత్రం మా అత్తయ్యే ఎక్కువ. రేపు వసుంధరతో ప్లాంటేషన్కి వెళ్తున్నాను. పెళ్లిలోపు తన వాళ్ళందరితో ఉంటే తనకి కొంచెం సంతోషంగా ఉంటుంది కదా. ఏమంటావు? వెళ్దామమ్మా. ఒక్క నిమిషం మామయ్య. అక్క, మీరు నన్ను మీ సొంత చెల్లెల్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. చాలా థ్యాంక్స్ అక్క. అక్క, ఈయన మా మామయ్య. నమస్కారం అమ్మా. మా బావ. నమస్తే అండి. నాన్న తర్వాత నాకన్నీ వీళ్ళే. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని అనుకుంటాను. నీకంతా మంచి జరుగుతుంది. వస్తాను తల్లి. అలాగే అండి. వసుంధరా, పదమ్మా. అక్క, ఒకసారి మీరు నేను పనిచేసిన ఎస్టేట్కి రావాలి. మీకు అన్నీ తిప్పి చూపిస్తాను. అక్కడ వాతావరణం మీకు చాలా నచ్చుతుంది. తీసుకుని వెళ్ళారా? ఎవరు? ఎస్టేట్ నుంచి తన మావయ్య భాస్కర్ వాళ్ళ బావ కార్తీక్ వచ్చారు. వాళ్ళతో వెళ్ళింది. అదేంటి? నేను తన్ని ఇక్కడ జాయిన్ చేశాను కదా, నాతో ఒక మాట కూడా చెప్పరా? వసుంధర వాళ్ళని చాలా కావాల్సిన వాళ్ళని పరిచయం చేసింది. నాకు అసలు అనుమానం కూడా రాలేదు. రిజిస్టర్లో వెళ్ళేటప్పుడు సైన్ కూడా చేయమన్నాను. చూడు. ఇదేంటి? తీసుకెళ్లిన అతను వసుంధర హస్బెండ్ అని రాసుంది. అది మిమ్మల్ని నేను అడగాలి. ఎవరు సంతకం చేస్తున్నారో, ఏ రిలేషన్ ఉందని రాస్తున్నారో చూడరా. సారీ ధ్రువ, వసుంధర అంత క్లోజ్గా మాట్లాడటంతో నాకు అసలు అనుమానమే రాలేదు. ధ్రువ సార్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడేం చేద్దాం ధ్రువ? పోలీసుల హెల్ప్ తీసుకోవాలి.
హలో యాదగిరి. ఏంటి ధ్రువ సార్, ఈ మధ్య కాల్ చేయడం మానేశారు? మళ్ళీ ఏ అమ్మాయిని కెలికారు? ఎలా సెటిల్ చేయాలి? ఎంత ఇస్తున్నారు? గిరి, నేను చెప్పేది పూర్తిగా విను. నాకు నీ హెల్ప్ కావాలి. నేను నీకు ఫోన్ నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ సిగ్నల్ ఎక్కడ ట్రేస్ అవుతుందో నాకు లొకేషన్ కావాలి. నేను చెప్పే వరకు ప్రతి అరగంటకి నాకు లొకేషన్స్ చెప్తూనే ఉండాలి. అది పెద్ద పని కాదు సార్, మీరు నెంబర్ పంపించండి. థ్యాంక్స్ అక్క. కానిస్టేబుల్, ఇలా రా. రా, నీకో నెంబర్ పంపిస్తాను, దాన్ని ట్రేస్ చేయి. ఓకే సార్. బాబాయ్, కాస్త టీ తాగి వెళ్దాం. డ్రైవర్, ఒకసారి టీ స్టాల్ దగ్గర ఆపు. బాబాయ్, ఆ ధృవ హాస్టల్కి వెళ్ళినట్టున్నాడు. లేదంటే మీకు ఈ టైంలో కాల్ చేయడు. తనని ఎస్టేట్కి తీసుకెళ్లే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు మనం ఎస్టేట్కి వెళ్ళటం లేదు బాబాయ్, విజయనగరం వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నువ్వు? బాబాయ్, నువ్వే ఆలోచించు. వసుంధరకు పెళ్లి కాకుండా ఉన్నన్ని నాళ్ళు వాడి కళ్ళన్నీ తన మీదే ఉంటాయి. ధృవ నుంచి వసుంధరని కాపాడాలంటే తనకు పెళ్లి జరగాలి. అందుకే తెల్లారితే రాములవారి గుళ్ళో తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. రే ధ్రువ సార్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు రా. బాబాయ్, నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయ బాబాయ్. ఎందుకురా? వాళ్ళ ఈ ఫోన్ నెట్వర్క్ ద్వారా మనం ఎక్కడున్నామో కనుక్కునే అవకాశం ఉంటుంది బాబాయ్. స్విచ్ ఆఫ్ చేసే బాబాయ్. మామయ్య, తొందరగా రండి, వెళ్దాం. వచ్చేస్తున్నా, వస్తున్నా. తొందరగా వెళ్దాం మామయ్య, నాకు అక్కడ అందరినీ చూడాలనుంది. అలాగే అమ్మా. వసుంధర, నాకు విజయనగరంలో చంటి అని ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, గుర్తున్నాడా? గుర్తున్నాడు బావా. ఇప్పుడే తను కాల్ చేశాడు. వాళ్ళ అక్కకిప్పుడు 9వ నెలంట, వారంలో డెలివరీ అంట. కానీ రక్తం చాలా తక్కువగా ఉందట. తనకు ఏబీ నెగటివ్ కావాలట. నీది అదే గ్రూప్ కదా, తనకి హెల్ప్ చేద్దాం. పొద్దున్నే అన్ని టెస్టులు చేయగానే రక్తం ఇచ్చి ఎస్టేట్కి వెళ్ళిపోదాం. సరే బావా, వారంలో డెలివరీ అంటున్నావు కదా, అలాగే వెళ్దాంలే.
హలో సార్, ఆ ఫోన్ లొకేషన్ కనుక్కుందామంటే స్విచ్ ఆఫ్ చేసుంది. కానీ లాస్ట్ సిగ్నల్ వైజాగ్ గెస్ట్ హౌస్ దగ్గర ట్రేస్ అయింది సార్. ఓకే, మీరు ట్రేస్ చేస్తూ ఉండండి. సరే సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? ఆ ప్రశాంతత నీకు కావాలి అనుకుంటే మర్యాదగా వసుంధర ఎక్కడుందో చెప్పు. నా ప్రాణం పోయినా ఈసారి వసుంధరని నీతో పంపించను. అయితే నీ ప్రాణం తీసైనా సరే తీసుకువెళ్తాన్రా. నీకు తన మీద ఎలాంటి హక్కు లేదు. హాస్టల్ రిజిస్టర్ బుక్లో మొగుడని రాస్తే సరిపోదు. మా నిశ్చితార్థం అందరి ముందు జరిగింది. తను నాకు కాబోయే భార్య. ఇంతకన్నా ఎక్కువ నాకు కోపం తెప్పించ కార్తిక్. నేనంటే ఏంటో నీకు బాగా తెలుసు. బాగా తెలుసు కాబట్టే వసుంధరని నీతో పంపించనని చెప్తున్నాను. తనొచ్చి నీ మొహం మీదే నీతో రానని చెప్తే నువ్వు తట్టుకోలేవు. వెళ్ళిపో. ఓ, అందుకేనా పిరికోళ్లాగా దొంగతనంగా తన్ని హాస్టల్ నుంచి బయటికి తీసుకొచ్చి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి డ్రామాలు చేస్తున్నావు? నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తే మీరు ఎక్కడున్నారో నేను కనుక్కోలేనా? హాస్టల్ ఎదురుగా మీరు వసుంధరని ఏ కారులో తీసుకొచ్చారో ఆ కార్ నెంబర్ని ట్రేస్ చేస్తే మాకు తెలీదా? అది నా నెట్వర్క్. కానీ నేను తలుచుకుంటే నువ్వు వసుంధరని కనిపెట్టలేని చోటు పెట్టగలను. అయినా నీతో డిస్కషన్ అనవసరం. వసుంధరని రమ్మను. వసుంధర నీతో రాదు. వసుంధర ఆగు. చెప్పాను కదా, వసుంధర నీతో రాదు. తను రాదు. ఇకపై వసుంధర జీవితంలో నీకు చోటు లేదు. తనని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చంపేస్తాన్రా నిన్ను. రై, వసుంధర రాదురా. రారా చూసుకుందాం. రై రై, ఏంట్రా చూసుకునేది? మామయ్యకిచ్చిన మాటకు నేను వెనకడుగు వేయకపోతే జీవితంలో నీ మొహం కూడా చూసేది కాదు. కార్తిక్, దిస్ ఇస్ ద లిమిట్. ఇంతకంటే ఇంకో మాట వచ్చిందో వసుంధర నా మరదలరా. పుట్టినప్పటి నుంచి తన మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి. వసుంధర నాదిరా.
అరే ధ్రువ సార్ వాయిస్ లాగుంది. హ, ఓ. వదులు బాబాయ్. కార్తీక్! బాబాయ్ వదులు. వద్దు, ఈ రోజు వద్దురా, వీడి సంగతి వద్దు. చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? ఆ? నీ సంగతి నేను చూస్తాను. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. మా బావని కొట్టొద్దు సార్, ప్లీజ్ సార్. వదులు బాబాయ్. బాబాయ్ వద్దురా, వదులు బాబాయ్. వద్దురా కార్తీక్. వీడి సంగతి చూస్తాను. అయ్యో రే, సార్. వసుంధర జోలికొస్తే చంపేస్తాను. కార్తీక్ నువ్వు ఆగరా, నువ్వు ఆగరా కార్తీక్, ఆగు. ఓ, ఏయ్, పద వసుంధర. వసు, వాడితో వెళ్ళకు. వాడు నువ్వు అనుకునే మంచోడు కాదు. ఆగు కార్తీక్, నిన్ను మోసం ఆగు. చేస్తున్నాడు. కూర్చో. బాబాయ్ వాడు వసుంధరని తీసుకెళ్లిపోతున్నాడు. బాబాయ్ వద్దు కార్తీక్, వదులు బాబాయ్. ఆగు. వసు వెళ్ళకు. వద్దు కార్తీక్, బాబాయ్ ఆగు. వదులు బాబాయ్. ఆగరా. రేపు నేను ప్లాంటేషన్కి తీసుకెళ్తానని చెప్పానా లేదా? మరి నువ్వు వెళ్లే ముందు నాకు ఒక్క ఫోన్ కాల్ చేయవా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? పొద్దుటి నుంచి తిండి లేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. ఎక్కడున్నావా అర్థం కాక పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. నీకు ఆత్రం, ఊరికి వెళ్ళిపోవాలన్న ఆత్రం. ఇక్కడ ఒక మనిషి నీకోసం ఏం చేస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు, ఇవన్నీ పట్టవు నీకు. ఊర్లో అందరికీ నువ్వు కావాలి, నీకు అందరూ కావాలి. నేను మాత్రం నీకొక ఆప్షన్. నాతో పెళ్ళైనా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు. నన్ను ప్రేమించినా పర్వాలేదు, ప్రేమించకపోయినా పర్వాలేదు. నేను బ్రతికున్నా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు. సార్ ఎందుకు అర్థం కావట్లేదు వసుంధర? నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు? నేను ఇంకేం చేయాలి? సార్ మంచినీళ్ళు సార్. వాళ్ళు నాతో మీరే ఎస్టేట్కి తీసుకురమ్మన్నారని చెప్పారు. ఎక్కడికి వసుంధరా? రండి రండి సార్, ఎక్కడికి? రండి నాతో రండి. ఏంటి?
రండి సార్ చెప్తాను. రండి. హ్యాండ్ వాష్ చేసుకోండి సార్. టిఫిన్ చేసేది నువ్వు, నేను కాదు. చేసుకోండి సార్. అరే నేనెందుకు? అయ్యో చేసుకోండి సార్. ఓకే పదండి. సార్ కూర్చోండి సార్. ఆ? ఏంటి తమాషానా? ఆకలేస్తుంది అన్నది నువ్వు, నేను కాదు. సార్ ఈ టిఫిన్ మీకే. నేను ఆల్రెడీ తినేసాను మీ ఫైటింగ్ ముందే. నాకొద్దు, నేను తిన్ను. సార్ నాకు ఆకలిగా లేదు. వేస్తుంది సార్, నాకు తెలుసు. మీకు ఆకలేస్తేనే ఇలా కోపం వస్తుంది. నాకు ఆకలేయట్లేదు. కొంచెం తినండి సార్. అలా చేయి పెట్టి లేవండి. నేను చేయి పెట్టను, మూతి పెట్టను. నాకు ఆకలి లేదు, వదిలే. సార్ మీరు తింటారా తినరా? నేను తిన్ను. మీరు తినకపోతే ఈ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మీకు ఆకలేస్తుందని చెప్తాను. వద్దు, ఆపేసి. తింటానులే. కూర్చోండి. రండి. తినండి సార్. చూడు, తనని ఎలాగైనా వెతికి తీసుకునిరా. మీ అమ్మ హాస్పిటల్ బిల్ కూడా నేను సెటిల్ చేస్తాను. ఏ ఏమైంది? ఏంటి వెతుకుతున్నావు? ఇక్కడకు దోశ ఉండాలి సార్, మిస్ అయిపోయింది. మీరేమైనా చూసారా? కోపం వస్తే ఆకలి మీద అలగకూడదు సార్. హ్యాండ్ వాష్ చేసుకోండి. థ్యాంక్స్ వసుంధరా. పద. సారీ వసుంధరా, కోపంలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? అయినా మీరేమీ తప్పుగా మాట్లాడలేదు. ఇక మీదట నువ్వెక్కడికెళ్ళినా ఒక మాట చెప్పి వెళ్ళు. తప్పకుండా సార్. నువ్వు నా కళ్ళ ముందు కనిపించకపోతే ప్రపంచం ఆగిపోయినట్టుంటుంది. పిచ్చోన్నైపోతాను. ఇదేనేమో ప్రేమంటే. ఇలా
ఇంతకుముందు ఎప్పుడూ అనిపించలేదు వసుంధర. నీకొక్కసారన్నా నా ప్రేమ మీద నమ్మకం కలుగుతుందా? ఇంతలా నేనెవ్వరిని ప్రేమిస్తానని ఎప్పుడూ అనుకోలేదు వసుంధర. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. మీరు బాగా అలసిపోయారు, ఇంక వెళ్దామా సార్? నిజంగానే అలసిపోయాను వసుంధర. నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను. ఒక గంట ఆగి లేపుతావా? పడుకోండి సార్, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రశాంతంగా పడుకోండి. ఓ గంట చాలే. ఇది హైవే కదా, సేఫ్ కూడా కాదు. ఎస్టేట్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను. చెయ్యేందుకు పట్టుకున్నారు సార్? ఏమో, నిన్ను మళ్ళీ ఎవరు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారా అని టెన్షన్గా ఉంది. అయినా చెయ్యి పట్టుకోవద్దని నీ రూల్స్లో లేదు కదా. అంటే మీరంటుంది నాకేం అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటే? ఆ మాథ్యూస్కి కాల్ చేయి. ఈ డీల్ సక్సెస్ఫుల్గా చేస్తే మొన్న ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బిస్తావని చెప్పు. కానీ మిస్ అవ్వకూడదని చెప్పు. డీల్ అంటే ఏంటంటే? దాన్ని శాశ్వతంగా ఈ లోకాన్ని నుంచి పంపించేసేటట్టు దాని పెళ్లిలోపు దాని చావుకి ముహూర్తం పెట్టాలి.